కర్ణాటకను కదిలిస్తే ఎన్నో పురాణ సంబంధమైన కథలను చెబుతుంది. ఇతిహాసాలతో ముడిపడిన కబుర్లను కమనీయంగా వివరిస్తుంది. చారిత్రక విశేషాలతో కూడిన ముచ్చట్లను పంచుకుంటుంది. ప్రాచీనమైన సంస్కృతికి కళలకు నెలవైన కర్ణాటక ఓ ఆధ్యాత్మిక ప్రపంచం. అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలకు ఆనవాలు. అలాంటి కర్ణాటక రాష్ట్రం బెళవాడిలోని శ్రీ వీరనారాయణస్వామి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే రామాయణ మహాభారత కాలంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు ఈ ప్రాంతం వేదికగా మారిందనే ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. రామాయణ కాలంలో సుగ్రీవుడు ఇక్కడి హంపిని రాజధానిగా చేసుకుని తన ప్రాంతాన్ని పరిపాలించాడని అంటారు. అలాగే భీముడి కుమారుడైన హిడింబాసురుడు నివసించింది ఇప్పటి చిత్రదుర్గ ప్రదేశంలోనేనని చెబుతారు. ఇలా ఇక్కడ అనేక ఇతిహాస సంబంధమైన విషయాలు ప్రవహిస్తూ పలకరిస్తాయి. ఇక చారిత్రకంగా చూసుకుంటే నాగరికత తొలినాళ్లలోనే సంగీత సాహిత్యాలతో విలసిల్లిన ప్రదేశంగా కర్ణాటక కనిపిస్తుంది. ఈ నేలకి తమ పరాక్రమాన్ని పరిచయం చేసిన శాతవాహనులు, కాదంబులు, గాంగులు, బాదామీ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, హొయసలులు కళలను ప్రోత్సహించడంతో పాటు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అనేక ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. అలాంటి ఆలయాల వరుసలో ఒకటి శ్రీ వీరనారాయణ ఆలయం. హొయసల రాజులు మొదట్లో బేలూరును తమ రాజధానిగా చేసుకుని పాలించారు. ఆ తరువాత కాలంలో హళేబీడుకు మార్చారు. వీరు చంద్రవంశానికి చెందిన క్షత్రియులు. తమ పాలనా వైభవంతో హొయసలులు కర్ణాటకను ఎక్కువగా ప్రభావితం చేశారు. ఆధ్యాత్మికత పట్ల వారికి గల అంకిత భావానికి నిదర్శనంగా కర్ణాటకలో వారు నిర్మించిన ప్రాచీనమైన ఆలయాలు 100కి పైగా కనిపిస్తాయి. హొయసల రాజులు నిర్మించిన ఆలయాల జాబితాలో బేలూరు, హళేబీడు, సోమనాథపుర ముందు వరుసలో కనిపిస్తాయి. వారు నిర్మించిన ప్రతి ఆలయం అత్యద్భుతమైన అలనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తుంది. వారి పాలనా వైభవానికి నీరాజనాలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా వారి పాలనా కాలంలో నిర్మితమైన మరో అపురూప నిర్మాణమే శ్రీ వీరనారాయణ ఆలయం. బెళవాడిలోని శ్రీ వీరనారాయణస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో 2వ వీరభల్లాలుడు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. హొయసల రాజులు నిర్మించిన ప్రాచీనమైన ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అప్పుడే విరిసిన కలువల మాదిరిగా 3 ఆలయాలు కనిపిస్తాయి.
ప్రధానమైన ఆలయంలో వీరనారాయణ స్వామి కొలువై ఉండగా ఎదురెదురుగా కనిపించే 2 దేవాలయాలలో వేణుగోపాలుడు, యోగ నృసింహస్వామి దర్శనమిస్తూ ఉంటారు. తూర్పు ముఖంగా కలిగిన ఆలయంలో వీరనారాయణుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటే, ఉత్తరాభిముఖాన్ని కలిగిన ఆలయంలో వేణుగోపాలుడు, దక్షిణాభిముఖాన్ని కలిగిన ఆలయంలో యోగ నృసింహుడు కొలువై ఉంటారు. ప్రతి దేవాలయం గర్భగృహాన్ని, విమాన గోపురాన్ని కలిగి ఉంటుంది. ఈ 3 ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఒకదానికొకటి అనుసంధానం చేయబడి త్రికూట ఆలయంగా పిలువబడుతోంది. దూరం నుంచి చూడగానే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు విశాలంగా పరుచుకున్న వేదికపై అందంగా ఆవిష్కరించిన ఆలయాలు బలమైన కరటాల మాదిరిగా మనసు గోడలను తాకుతాయి. వెనుక వైపుకు విస్తరిస్తూ వెళ్లిన మంటపాలు, శిల్పాలను చుట్టుకుంటున్నట్టుగా కనిపించే విమాన గోపురాలు, పైకప్పుపై ఒకవైపు నుంచి మరోవైపుకు ప్రవహిస్తున్నట్టుగా అనిపించే శిల్పరాశి వీక్షకులకు విరివిగా విస్మయాన్ని పంచుతుంది. పన్నెండవ శతాబ్దంలో వీరనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించగా, ఆ తరువాత కాలంలో వేణుగోపాలస్వామి, యోగ నృసింహస్వామి ఆలయాలు, ఆ మధ్యలో 108 స్తంభాలతో రంగమంటపాన్ని జోడించినట్టుగా ఇక్కడి శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. సబ్బురాయితో వేసర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎక్కడికక్కడ చతురస్రాకారాలను కలుపుతూ ఈ ఆలయాలను నిర్మించడం ఆనాటి వాస్తు శిల్పకళలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రవేశద్వారానికి ఇరువైపులా ప్రత్యేకమైన వేదికలపై ఏర్పాటు చేయబడిన ఏనుగులు ఆలయాన్ని ఒక రథం మాదిరిగా లాగుతూ కనువిందు చేస్తాయి. బలాన్నంతా కూడదీసుకొని కదులుతున్నట్టుగా వాటిని మలిచిన తీరు మనలను అక్కడి నుంచి కదలనీయదు. ఆలయంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అనేక ఏనుగుల శిల్ప చిత్రాలు మన చూపులను లాగేసుకుంటాయి. వివిధ రకాల భంగిమలతో, భావ వ్యక్తీకరణతో కనిపించే ఏనుగుల శిల్ప చిత్రాలు 84 వరకు ఉంటాయి. ఈ ఆలయ వేదికకి సంబంధించిన అమరిక ఒక ఎత్తు, పైకప్పు మరో ఎత్తు, మధ్యలోని మంటపాన్ని తీర్చిదిద్దిన విధానం ఒక ఎత్తు, ఆ మంటపంలోని స్తంభాలను ఆవిష్కరించిన విధానం ఓ విశేషం, విమాన గోపురాలు ప్రత్యేకం. ఇలా ఈ ఆలయాన్ని ఎలా చూసినా, ఏ కోణంలో చూసినా ఒక అరుదైన అద్భుతమనే భావన కలుగుతుంది.
హొయసల రాజులు తమ పాలనా కాలంలో పంచనారాయణ ఆలయాలను నిర్మించారు. బెళవాడలోని వీరనారాయణ స్వామి ఆలయం ఒకటి కాగా, మిగతా ఆలయాల జాబితాలో చెన్నకేశవ స్వామిగా ప్రసిద్ధి చెందిన బేలూరు విజయనారాయణ, మేల్కోటే చెలువనారాయణ, తెన్నూరు నంబినారాయణ, తలకాడులోని కీర్తినారాయణ స్వామి ఆలయం కనిపిస్తాయి. వీటిలో శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఇప్పుడు బెళవాడిగా పిలువబడే ఈ ప్రదేశం మహాభారత కాలం నాటి ఒక సంఘటనతో ముడిపడినదనేది ఇక్కడి స్థల పురాణం. అరణ్యవాస సమయంలో పాండవులు ఏకచక్రపురం చేరుకుంటారు. ఆ సమయంలోనే బకాసురుడు అనే రాక్షసుడి కారణంగా అక్కడి అగ్రహారంలోని వారు పడుతున్న బాధలను గురించి తెలుస్తుంది. ఇంటికి ఒకరు బకాసురుడికి ఆహారం కావడానికి జరిగిన ఒప్పందం గురించి తెలుసుకుని భీముడు నివ్వెరపోతాడు. ఓ బ్రాహ్మణుడికి బదులుగా తాను ఆహారం కావడానికి వెళ్లిన భీముడు అక్కడే బకాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశమే బెళవాడి అని చెబుతారు. వీరనారాయణ స్వామి ఆలయం వెలుపలి గోడలు పలకలుగా కలిగిన స్తంభాలతో, ఆ పలకలపై మలిచిన దశావతార మూర్తులతో, విష్ణు సంబంధమైన అనేక శిల్పాలతో కళ్లను కట్టిపడేస్తూ ఉంటాయి. ప్రతి శిల్పాన్ని ఒక ఫ్రేమ్లో అమర్చినట్టు, ఒక షోకేసులో పెట్టినట్టు అనిపిస్తుంది. ఆయా దేవతామూర్తులు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను మలిచిన విధానం మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక విమాన గోపురాలపై అల్లికలు అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కాదు. హంసలు, లతలు, మొసళ్లతో కూడిన అడ్డవరసలు చూసినప్పుడు ఆశ్చర్యం అనే మాట చాలా చిన్నదేమో అనిపిస్తుంది. ఈ అమరిక అద్భుతం, అపూర్వమే కాదు, అనితర సాధ్యమనే భావన కలుగుతుంది. ఇంతటి సౌందర్యభరితంగా మలచబడ్డం వల్ల బండరాళ్ల బ్రతుకు కూడా ధన్యమైందని అనిపించక మానదు. కొన్ని ఆలయాలను దర్శించినప్పుడు, అక్కడి శిల్పకళను పరిశీలించినప్పుడు ఇది కేవలం మానవ మాతృల వలన కాదనే ఒక బలమైన అభిప్రాయం కలుగుతుంది.
అలా అనిపించిందంటే అది ఖచ్చితంగా అమరశిల్పి జక్కన మలిచి ఉంటాడనే అనుకోవాలి. ఇక్కడి ఆలయాలపై శిల్పకళను ఆయనే ఆవిష్కరించి ఉంటాడనే ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే హొయసలుల కాలంలో నిర్మితమైన బేలూరు, హళేబీడు వంటి ఆలయాలలో శిల్పకళ జక్కనాచార్య మలిచినదే. అందువలన ఇక్కడి శిలలు కూడా ఆయన చేతిలో శిల్పాలుగా తరించాయని అనుకోవచ్చు. జక్కన శిల్పకళలో ఆయనకి మాత్రమే సాధ్యమైన కొన్ని ముద్రలు ఇక్కడ కనిపిస్తూ ఉండటం వలన కూడా మనకు ఆ నమ్మకం కలుగుతుంది. గర్భాలయాలోని మూర్తులను చూసినప్పుడు ఆ నమ్మకం మరింత బలపడుతుంది. త్రికూట ఆలయంలోకి అడుగు పెడితే అద్దం కంటే నున్నగా మెరిసే స్తంభాలు అబ్బురపరుస్తాయి. గజమాలలుగా వ్రేలాడదీశారేమో అనే ఒక మాయాజాలం చేస్తాయి. తారలన్నీ ఆకర్షణీయమైన ఆకృతులలోకి మారిపోయి లోపలి పైకప్పులోకి చేరిపోయినట్టుగా అనిపిస్తాయి. అలా లోపలి పైకప్పు నుంచి చూపుల సంకెళ్లను తెంచుకుని గర్భాలయం దగ్గరికి చేరుకున్న భక్తులను స్వామివారి రూపం సమ్మోహితుల్ని చేస్తుంది. సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఎక్కడ కొలువైనా శంఖు, చక్ర, గద, పద్మాలతో దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన శంఖు చక్రాలతో కాకుండా గదా పద్మాలతో మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి ఎడమహస్తం పులిపంజా ముద్రను పోలి ఉంటుంది. స్వామివారు పూర్వం ఇక్కడ ఒక అసురుణ్ణి సంహరించడమే అందుకు కారణమని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి నారాయణుడు వీరనారాయణుడు అయ్యాడని అంటారు. సాలగ్రామ శిలపై మలిచిన స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలవు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారి నేపథ్యంలో విష్ణులీలా విశేషాలతో పాటు దశావతార ముద్రలు దర్శనమిస్తూ ఉంటాయి. శిలలోనే మలిచిన స్వామివారి సహజమైన ఆభరణాలు, స్వర్ణాభరణాలు చిన్నపుచ్చుకునేలా ఉంటాయి. స్వామివారి విశాల నేత్రాలు విశ్వశక్తితో పాటు కరుణామృత ధారలను కలుపుకొని ప్రవహిస్తూ ఉంటాయి. ఇక ఆ పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఆయన అనుగ్రహంతో నిండిన అమృత కలశం మాదిరిగానే అనిపిస్తూ ఉంటుంది. వీరనారాయణ స్వామి మాదిరిగానే ఇక్కడి వేణుగోపాలుడు కూడా 8 అడుగులకు పైనే ఉంటాడు. కాళీయుడి తలపై వేణువు వాయిస్తూ కనిపించే కృష్ణుడి ముద్ర ఒకటి ఉంటుంది. ఆ ముద్రలోనే ఈ సాలగ్రామ శిలపై స్వామివారి మూర్తిని మలిచారు. ఇదే శిలపై శ్రీకృష్ణుడి లీలా విశేషాల సూక్ష్మ చిత్రణ కనిపిస్తుంది. ఈ నల్లనివాడు, వెలుగు రేఖలను నామాలుగా ధరించినవాడు, ఆకాశమంతటి కన్నులున్నవాడు, విశ్వమంతటా తన అనుగ్రహాన్ని విస్తరింపచేయువాడు, అలాంటి ఆ మురళీ మనోహరుణ్ణి వదిలి వెనుతిరిగే క్షణాలకు మించిన కష్టకాలం, కఠిన కాలం ఇక ఉండదేమో అనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న యోగ నృసింహస్వామి ఆలయం కూడా తనదైన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు చతుర్భుజాలతో యోగ పట్టంతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇది కూడా శాలగ్రామ శిలనే. స్వామివారి ముద్ర దుష్టశక్తులనే భయపెట్టేలా కనిపిస్తుంది. ఇక్కడి వీరనారాయణ స్వామి దర్శనం వలన సిరి సంపదలు, వేణుగోపాలుడి అనుగ్రహం వలన సంతానం, యోగ నృసింహస్వామి ఆరాధన వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అనునిత్యం ఇక్కడి ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు, దర్శనాల అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. శృంగేరి పీఠం వారు దత్తత చేసుకున్న ఆలయాలలో ఇది ఒకటి.
వైఖానస ఆగమం ప్రకారం ఇక్కడి కైంకర్యాలు జరుగుతాయి. రథసప్తమి, కృష్ణాష్టమి, నృసింహ జయంతి, స్వాతి నక్షత్రం, రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం రోజున ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మార్చి 23వ తేదీన సప్త ద్వారాలను దాటుకుని వచ్చి వీరనారాయణ స్వామి పాదాలపై సూర్యకిరణాలు పడతాయి. ఆ రోజున స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక చైత్ర పౌర్ణమి రోజున ఇక్కడ జరిగే రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. హొయసల రాజుల పాలనా వైభవానికి నిలువెత్తు నిదర్శనమే కర్ణాటక. ఇక్కడి ప్రతి ఆలయం వారి బలమైన సంకల్పానికి ఓ నిదర్శనం. అపూర్వమై పలకరించే శిల్పకళ, అసమానమైన వారి అంకిత భావానికి నిర్వచనం. ఇక్కడి ప్రతి దేవాలయం ప్రత్యేకమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రతి శిల్పం ఆ ప్రపంచాన్ని అనుభూతి పరిమళంతో నింపేస్తుంది. ఇక్కడి ప్రతి క్షణాన్ని అపురూపమైన జ్ఞాపకంగా మార్చేసి అందమైన బహుమతిగా అందిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి బెళవాడికి బస్సులలో చేరుకోవచ్చు. బెళవాడికి సమీప రైల్వే స్టేషన్లుగా హసన్, చిక్మగళూరు కనిపిస్తాయి. అక్కడి నుంచి స్థానిక వాహనాలలో శ్రీ వీరనారాయణ స్వామి దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.